మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ విషయానికి సంబంధించి కొన్ని ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని జగన్ బెయిల్ రద్దు అనేటువంటి ప్రకటనలు చేయటమే కాకుండా జగన్ గారు లోటస్ పాండ్ నివాసం నుంచి బయలుదేరినప్పటి నుంచి అదే పనిగా ఆయన వెనుక ఓబీ వ్యాన్లతో వెంబడించి జగన్ బెయిల్ రద్దు కాబోతోంది, ఈరోజు జగన్ భవిష్యత్తు తేలబోతోంది, రద్దు అయిపోయినట్టుగా వీళ్ళే ప్రచారం చేయటం వెనుక తెలుగుదేశం పార్టీ యొక్క హస్తం పరిపూర్ణంగా ఉన్నది అని మేము భావిస్తున్నాం. ఇదేదో ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని చేసినటువంటి కార్యక్రమంగా కాకుండా ఆ ప్రసార మాధ్యమాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వం బ్లాక్మెయిల్ బెదిరింపులతో వాళ్లను వశపరుచుకొని జగన్ గారి బెయిల్ రద్దు అవుతోంది, జగన్ బెయిల్ మీదనే కార్యక్రమాలు నడిపించే విధంగా ఆదేశాలు ఉన్నాయి అని అందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోతోంది. గత కొద్ది నాళ్లుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి మంత్రివర్గము, వారి నాయకులు సిబిఐ వాళ్ళు జగన్ బెయిల్ రద్దు చెయ్యాలా అని కోర్టుకు వెళ్ళినప్పటి నుంచి జగన్ గారి బెయిల్ రద్దు కాబోతున్నది, జగన్ గారి బెయిల్ రద్దు చేయాలి, సిబిఐ కూడా సరిగ్గా వ్యవహరించటం లేదు, ఎన్డీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ ఉన్నప్పుడే సిబిఐ చాలా చక్కగా వ్యవహరించింది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏమాత్రం కూడా సిబిఐ సరిగ్గా పట్టించుకోవటం లేదు అని వాళ్ళ మీద కూడా ప్రభావితం చేసే విధంగా గతంలో సోనియా గాంధీతో తెలుగుదేశం పార్టీ రెండు కలవటం కారణంగానే సిబిఐ మీద చాలా ప్రతిభావంతంగా ప్రభావాన్ని నిలిపినటువంటి కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించగలిగినాము అని అర్థం వచ్చేటువంటి రీతిలో నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికా సమావేశాలలో మాట్లాడటమే కాకుండా జగన్ గారు ఢిల్లీకి వెళితే బెయిల్ రద్దు భయంతోనే ఢిల్లీకి జగన్ పరుగులని ఒక మంత్రి మాట్లాడితే అవినీతి నేతలకంతా కూడా జైలు గతి తప్పదు, బెయిల్ రద్దు కాక తప్పదు అని సాక్షాత్తు చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక, వారిని నిలువరించలేక, సరి అయినటువంటి పరిపాలన అందించలేక, ప్రజల ప్రయోజనాలకు తగిన విధంగా పాలనను ఇవ్వలేక, ఒక బలమైనటువంటి దీశాలి ప్రతిఘటించటంలో నిరంతరం వెనుకాడనటువంటి శక్తి సామంతుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసుల భయంతో నిరంతరము కూడా ఆ కేసుల బూచిని చూపించి జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా నిలబెట్టి జగన్ గారి బెయిలు రద్దవుతుంది, జగన్ గారికి శిక్ష తప్పదు, జగన్ జైలు అనేటువంటి మాటలు తప్ప ప్రజాక్షేత్రంలో ఆయనను నిలువరించేటువంటి ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేకుండా, సరి అయినటువంటి పాలనను అందివ్వకుండా, ప్రజల మనసుల్ని పక్కదారి మళ్లించటం కోసమని ప్రసార మాధ్యమాలను బెదిరించి లోబరుచుకొని లొంగ తీసుకొని ఈ రకంగా జగన్ గారి బెయిలుకు సంబంధించే కథనాలు అల్లించి రాయించి నిరంతరం తన నాయకుల చేత మాట్లాడించి ప్రజల్లో జగన్ గారిని చులకన చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం నిరాఘాటంగా చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం.
ఏ ఒక్కరోజు ఏ చిన్న తప్పు చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాలనలో ఒక్కరోజు కూడా తన సమయాన్ని కేటాయించకపోవటమే కాకుండా అధికార దర్పాన్ని ప్రదర్శించకపోగా అధికారానికి దూరంగా హైదరాబాద్ నగరానికి వెలుపల ఉండి ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు ఒక్క ప్రభుత్వ అధికారితో కానీ మంత్రితో కానీ మాట్లాడకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న మొన్న అయితే ఏ రకంగా అయితే మాట్లాడాడో, సోనియా గాంధీ ఉన్నప్పుడే సిబిఐ చాలా చక్కగా వ్యవహరించగలిగింది అన్నదాని వెనుక ఉన్న వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి అంశాలలోనూ ఈ కేసుకు సంబంధించిన విషయాలలో సంబంధమే లేదని తెలుగుదేశం పార్టీ, సోనియా గాంధీ ఇద్దరూ కలిసి చేసినటువంటి కుట్ర కారణంగానే, వాళ్ళు ప్రేరేపించినటువంటి కారణంగానే, వాళ్ళ ప్రలోభాల కారణంగానే, వాళ్ళ ఒత్తిడి కారణంగానే ఒక్కరోజు కూడా అధికారాన్ని చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించినారు అన్నటువంటి విషయం చాలా సుస్పష్టము అని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెబుతున్నాం. ఈ రోజున సిబిఐ వాళ్ళు వేసినటువంటి ఈ బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు ఏ రకంగా అయితే కొట్టివేసిందో, ఒక్క తప్పు కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద భవిష్యత్తులో తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగానే వస్తుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకున్నది. న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నది కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి తప్పుడు కేసులు తన మీద బనాయించే విధంగా తెలుగుదేశం పార్టీ, సోనియా గాంధీ చేశారు కాబట్టి చివరకు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ఆణిముత్యంలాగా బయటికి వస్తారు అని ఈ న్యాయస్థానాల యొక్క తీర్పుల మీద మాకున్నటువంటి ప్రగాఢమైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరొక్క మారు తెలియజేస్తూ, ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి నిలవరించలేనటువంటి ఓ పాపిస్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీ పాలన కాంట్రాక్టులు, కరప్షన్ను వీటిల మీద నడుస్తున్నదే తప్ప ప్రజలకు మేలు జరిగేటువంటి ఒక్క చిన్న పని కూడా చేయకుండా కేవలం గప్పాలు కొట్టుకోవటానికి, డప్పులు బజాయించటానికి, కేవలం నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కియా అన్నటువంటి మోటారు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 బిలియన్ల కియా సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందేనని ప్రకటనలు ఇచ్చినారు. కానీ సాక్షాత్తు ఆ కియా సంస్థే మేము కేవలం $1 మిలియన్ పెట్టుబడిని పెడుతున్నాము అని వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారంటే, ప్రతి దాన్ని కూడా హైప్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఇదేమీ దాచేస్తే దాగనేవి సత్యం. నిన్ననే చంద్రబాబు పార్టీ 2 బిలియన్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పటం జరిగింది కియా వాళ్ళు. కానీ వాస్తవాన్ని ఎంత విరుద్ధంగా ఉంది కియా అన్నటువంటి సంస్థ చేసినటువంటి ప్రకటన ఏంటో మీ ముందర ప్రవేశపెడుతున్నాం. ఈ రకంగా ప్రతి విషయంలోనూ 2016వ సంవత్సరంలో ఎన్సీఏఆర్టీ వాళ్ళు భారతదేశంలోనే అత్యంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే చంద్రబాబు గారి ప్రభుత్వమేనని ప్రకటించటం జరిగింది. మళ్ళీ ఈ రోజున సెంట్రల్ ఫర్ మీడియా సిఎంఎస్ అన్నటువంటి సంస్థ ఒక స్వచ్ఛంద అందరికీ
ఆమోదయోగ్యమైనటువంటి సిఎంఎస్ అన్నటువంటి సంస్థ తన సర్వే రిపోర్టులలో భారతదేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రెండో స్థానంలో ఉన్నది. కర్ణాటక ప్రభుత్వంతో పోటీ పడుతున్నది. 2005వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అవినీతి పాలనకు సంబంధించినటువంటి లిస్టులోనే లేదు. 2017వ సంవత్సరం వచ్చే లోపల చంద్రబాబు గారి ప్రభుత్వం 2వ స్థానం నుండి 74% అవినీతితో మొదటి స్థానానికి దూసుకుపోతోంది అని సిఎంఎస్ అన్నటువంటి సంస్థ చేసినటువంటి రిపోర్టు. ఇలా వాస్తవాలు ఉంటే చంద్రబాబు గారు మరో 20 ఏళ్ళు మావేనని ప్రకటిస్తున్నారు. చంద్రబాబు అవినీతిలో, అక్రమాలలో, అన్యాయాలలో, దుర్నీతిలో, మోసంలో, దగాలో, కుట్రలో, కుతంత్రాలలో మీరు ఎవ్వరు కూడా సాటిరారు. ఒక్క 600 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి మీ పాలన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఉన్నా కూడా 20 ఏండ్లు మా పాలనే కొనసాగుతుంది అన్న ధైర్యంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీరు ప్రతిరోజు సంపాదిస్తున్నటువంటి వేల లక్షల కోట్ల రూపాయలు రేపు ఎన్నికలలో కుమ్మరిచ్చి ఆ అధికార బలంతో, మదంతో, మోసంతో వచ్చే ఎన్నికలలో గెలవాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప మరింకొకటి కాదని, మీ అవినీతిని చూసిన తర్వాత మీ పాలన 20 సంవత్సరాలు కాదు కదా, 20 రోజులు కూడా మీరు ముఖ్యమంత్రిగా కొనసాగటానికి మీకు ఏ విధమైనటువంటి అర్హత లేదు. మీకు సిగ్గుంటే, మీకు ఎగ్గుంటే, మీకు లజ్జ అన్నది ఉంటే ఈ సిఎంఎస్ రిపోర్టును చూసైనా మీరు వెంటనే ఈ పాలనకు నేను అర్హత కలిగినటువంటి వాడిని కాను, ఏమాత్రము కూడా నేను పరిపాలన చేయలేకపోతున్నాను, నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దొంగ హామీలు, తప్పుడు హామీలు, ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయాను అని మొత్తం 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు నువ్వు ఏ రకంగా అయితే దొంగ ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటావో నిజమైనటువంటి ప్రతిజ్ఞ ప్రమాణము చేసి నేను పాలనకు అనర్హుణ్ణినని వెంటనే రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఈ సిఎంఎస్ రిపోర్టే స్పష్టంగా చెబుతోంది అని హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ అవాకులు చవాకులు పేలేటువంటి కార్యక్రమం ఆపి మీ కుట్ర ద్వారా ఆనాడు సోనియా గాంధీని వ్యతిరేకించినాడు అన్నటువంటి ఒక్క కారణము చేత సోనియా గాంధీ మీరు కలిసి లాలూచి పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ 11 ఛార్జ్ షీట్లు వేయించినారు అన్నటువంటి పచ్చి నిజం బయటికి రాకుండా పోదు. ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, రేపు భవిష్యత్తు ధర్మం బయటికి రాకుండా పోదని ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము మాకుందని ఈ ప్రసార మాధ్యమాలను బెదిరించి లొంగబరుచుకొని వాళ్లను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దు అని ఆయన వెంటబడి ఆయన వెనకల తరిమి చేస్తున్నటువంటి ప్రచారాలు ఆపమని హెచ్చరిస్తున్నా. ఆపకపోతే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ తాబేదారులంతా జగన్ గారి బెయిలు రద్దుకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఫోటోలు, ఎన్ని రకాలైనటువంటి కథనాలు నడిపించారంటే ఈ కథనాల ద్వారా, ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి సమాచారం ద్వారా కోర్టుల్నే ప్రభావితం చేయాలా
అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు కూడా చంద్రబాబు గారు చేశారు అన్నటువంటి అనుమానాలు కూడా కలిగే విధంగా వ్యవహరించినారు. మీరు ఏ రకంగా కూడా ఇంత నీచంగా వ్యవహరించినా చివరకు న్యాయం, చివరకు ధర్మం, చివరకు నిజం గెలిచి తీరుతుందని తెలియజేస్తున్నా. అవునమ్మా, మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కదమ్మా సిబిఐ యొక్క పాత్ర ఏంటి అన్నటువంటి విషయము. అసలు ఆ రోజున సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కుట్ర చేసే సిబిఐని పావుగా వాడి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినారు. ఒక్కసారి కాదు, కొన్ని వేల లక్షల సార్లు మేము అంటూనే ఉన్నాం. అదే పచ్చి నిజం.